హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. అసెంబ్లీ సమావేశాల్లో ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదండి, 18 మంది ఎమ్మెల్యేలు ఒక అంశం గురించి మాట్లాడారు. అందు గురించి మనం వీడియో చేస్తాం. కాబట్టి 18 మంది ఎమ్మెల్యేలు లేవనెత్తిన ఆ అంశం ఏంటంటే కనుక టిడ్కో ఇల్లు. నిజమండి, జగన్మోహన్ రెడ్డి గారి హయాం నుంచి ఇప్పటి వరకు కూడా గత ప్రభుత్వంలో, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇచ్చినటువంటి టిడ్కో ఇళ్ళు గొడవ అప్పుడు ఇప్పుడు కాదు, సుమారుగా 10 సంవత్సరాల నుంచి నడుస్తుంది ఈ టిడ్కో ఇల్లు గొడవ. కాబట్టి ఈ టిడ్కో ఇల్లు ఏదైతే అసెంబ్లీలో మాట్లాడారో వాటి గురించి అయితే కనుక మనం వీడియో చేయబోతున్నాం. మర్చిపోదు, ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఎక్కువగా షేర్ అవుతుంది, ఎక్కువ మందికి తెలియాలండి విషయం. అంతేకాదు, పక్కాగా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. టిడ్కో ఇళ్ళు మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని ఎండదాకా చూడండి ఖచ్చితంగా. కాబట్టి అసలు టిడ్కో ఇల్లు గురించి 18 మంది ఎమ్మెల్యేలు ఏం లేవనెత్తారు అంశం అంటే కనుక టిడ్కో ఇల్లు ఇప్పుడైనా ఇస్తారా ఇవ్వరా వాళ్ళు అడిగింది. కాబట్టి టిడ్కో ఇల్లుకు ఉన్న ఆటంకాలు ఏంటి, కాబట్టి ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు ఏమి చేస్తారని మంత్రులు గారిని ప్రశ్నించడం జరిగింది. దానికి మంత్రి నారాయణ గారు కొన్ని మాట్లాడితే కనుక మాట్లాడడం జరిగింది. అసలు ఈ టిడ్కో ఇల్లు వ్యవహారం ఏంటో చూద్దాం ఒకసారి. కేంద్ర ప్రభుత్వం నుంచి 7.14 లక్షల ఇళ్ల మంజూరు కాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 38.265 కోట్లను మంజూరు చేసి వీటన్నిటినీ నిర్మించాలి ఇళ్ళని అనుకుంది. కానీ 7.14 లక్షల ఇళ్ళంటే కొంచెం కష్టతరంగా భావించి మొత్తానికి ఏదో రకంగా 5 లక్షల ఇళ్ల నిర్మాణం మాత్రం మంజూరు చేయాలని డిసైడ్ అయ్యి 5 లక్షల ఇళ్ల నిర్మాణం అనేది మంజూరు చేసిందండి ఎవరో టీడీపీ గవర్నమెంట్లో. కాబట్టి 2019 మే నాటికి 77,370 ఇళ్ళు 100% పూర్తయ్యాయి అని టీడీపీ చెప్తుంది. ఇక్కడ 2 వెర్షన్లు చెప్పాలండి మనం. ఒకటేమో టీడీపీ ప్రభుత్వం చెప్పే వెర్షను, ఇంకోటేమో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే వెర్షను. కాబట్టి రెండిట్లో ఏది నిజం అనేది మీరే తేల్చాలా. ఇద్దరు అభిప్రాయాలు చెప్పబోతున్నాను నేను. కాబట్టి ఏది వాస్తవం అనేది మీరు తేల్చి చెప్పాలా. కాబట్టి ఇలాగ ఈ ఇళ్ళు మాత్రం ఏదైతే టీడీపీ హయాంలో ఇంచుమించుగా 77,370 ఇళ్ళు పూర్తయ్యాయి 100%. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు, పంపిణీ చేయలేదు. ఎక్కడికక్కడ టిడ్కో ఇళ్ళు మొత్తం అవన్నీ కూడా సర్వనాశనం అయిపోయేలాగా చూసారే తప్ప ఎవరికి అయితే పంపిణీ చేయలేదు, ఎవరికి ఇళ్ళు అనేది ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు కావాలని, ఎందుకంటే టిడ్కో ఇళ్ళు పంపిణీ చేస్తే ఆ క్రెడిట్ మొత్తం చంద్రబాబు నాయుడు గారికి వస్తుందని, కాబట్టి కావాలనే జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ఆపేశారు. అంతేకాదు కొన్ని ఇళ్ళు అయితే కనుక ఇంచుమించుగా 2,000 ఏమీ కారణాలు లేకుండానే 2,62,216 ఇళ్ళు అర్ధాంతరంగా ఆఫ్ చేశారు అని అయితే కొన్ని ఆరోపణలు అయితే కనుక టీడీపీ ప్రభుత్వం చేస్తుంది. కానీ నిజమంతా దీంట్లో వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళిపోద్దని చెప్పేసి టిడ్కో ఇల్లు ఇవ్వలేదంటారా, లేక ఇతరత్ర కారణాలు ఉన్నాయా అని మనం చెక్ చేస్తే వైఎస్ఆర్సీపీ నుంచి చెప్పేది ఏంటంటే కనుక జగన్మోహన్, అంతేకాదు ఇంకా కొన్ని ఆరోపణలు చేశారండి టీడీపీ వాళ్ళు. ఏంటంటే జస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఆ టిడ్కో ఇళ్ళకి రంగులు మార్చడం కోసం, వేరే రంగులు వేయించడం కోసం సుమారుగా 339 కోట్ల రూపాయలు వాడేశారు. కాబట్టి చాలా అన్యాయాలు, అక్రమాలు జరిగాయి టిడ్కో ఇళ్ళ లబ్ధిదారుల ఎంపికలో. జగన్మోహన్ రెడ్డి గారు కావాలని లబ్ధిదారుల ఎంపిక ఎవరెవరైతే టీడీపీ హయాంలో వచ్చినాయో వాళ్ళందరినీ మార్చేశారు, చాలా మట్టుకి మార్పులు చేర్పులు చేశారు. కాబట్టి కావాలనే వాటిని అలాగా ఆపేశారు జగన్మోహన్ రెడ్డి గారని కొన్ని ఆరోపణలు అయితే కనుక టీడీపీ ప్రభుత్వం చేస్తుంది. నేనేది ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే అసలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో కనీస మౌలిక వసతులు లేకుండా వాటిని నిర్మించడం జరిగింది. ఎక్కడికక్కడే సగం నిర్మాణాలతోటి ఆపేశారు. వాటికి కావలసినటువంటి ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో నిధులు కానీ అవి కానీ కేటాయించలేదు, అవి విడుదల చేయలేదు. అంతేకాదు ఇంకా కొన్ని ఆరోపణలు చేస్తారు. ఏదైతే టిడ్కో ఇల్లు అన్నారో టిడ్కో ఇల్లు అన్నీ కూడాను వాళ్ళకి కావలసిన వాళ్ళకి, అవసరం ఉన్న వాళ్ళకి కాకుండా ఎవరైతే ఏదైతే జన్మభూమి కమిటీలు ఉన్నాయో ఆ కమిటీలు వాళ్ళు డిసైడ్ చేసిన వాళ్ళకి, ఆ కమిటీల్లో వాళ్ళకి టీడీపీ నాయకులకి, కార్యకర్తలకి, వీళ్ళకి మాత్రమే టిడ్కో ఇల్లు అనేది కేటాయించారు. సామాన్య ప్రజలందరికీ ఎవరికి అవసరమైన వాళ్ళకి ఎవరికి చాలా మందికి ఆ టిడ్కో ఇల్లు ఇవ్వలేదు. కాబట్టి దాంట్లో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయి. ఇంటికి వచ్చి కొన్ని వేల రూపాయలు చొప్పున లబ్ధిదారుడి నుంచి ఇంటికి సెలెక్ట్ చేయడానికి కొన్ని వేల రూపాయలు చొప్పున
ప్రతి లబ్ధిదారు నుంచి తీసుకున్నారు అని ఇలా కొన్ని ఆరోపణలు అయితే కనుక వైఎస్ఆర్సీపీ తరపు నుంచి చాలా ఉన్నాయి, మామూలు విషయం కాదు. దానివల్ల చాలా అక్రమాలు జరిగాయి ఆ ఇల్లు నిర్మాణంలో కానీ, అలాగే వాటిని కట్టే బిల్డర్లో కానీ, వీళ్ళందరూ కూడా చాలా రకాలైనటువంటి అవినీతి అక్రమం జరిగింది అనేసి వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తున్న మాట. అంతేకాదు ఏదైతే 5,200 అంతేకాదు ఇప్పుడు కనుక మరలా జరిగింది ఏదో జరిగిపోయింది, వైఎస్ఆర్సీపీ ఇవ్వలేదో మొత్తానికి ఏదో చేసింది, కానీ టీడీపీ స్టార్ట్ చేసిన ఆ ప్రాజెక్ట్ వైఎస్ఆర్సీపీ రన్ చేయలేదు మొత్తానికి, అది అక్కడ తాగితే కనుక ఇప్పుడు మన అభిప్రాయం ఏంటంటే నిజమేనండి, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో టిడ్కో ఇల్లు అలాగే ఉండిపోయాయి, పంపిణీ జరగలేదు, మీరు పంపిణీ చేసేయండి. ఇప్పుడు నేను అనేది ఇప్పుడు ఏదైతే నారాయణ గారు అసెంబ్లీలో మాట్లాడిన మాట ఏంటి, 5,200 రూపాయలు 5,200 కోట్ల రూపాయలు ఇప్పుడు అవసరం, వాటికి కొన్ని వసతులు కల్పించడం కోసం ఏంటి, కొన్ని మధ్యలో ఆగిపోయిన నిర్మాణాల కోసం, ఇలా అన్నిటికి మొత్తం మీద ఎలా అవుతుంది 5,200 కోట్లు అవసరం. కాబట్టి వాటి కోసమే మేము చూస్తున్నాం, బ్యాంకులను అడుగుతున్నాం, టిడ్కో బ్యాంకులు, హట్కో ఇలా కొన్ని బ్యాంకులు అయితే కనుక మేము సంప్రదించి చర్యలు చేపడుతున్నాం అనేది కనుక నారాయణ గారు చెప్పారు. ఇదంతా ఒకటి అయితే నాదో ప్రశ్న ఉందండి, చాలా బలమైన ప్రశ్న. ఏంటో ప్రశ్న అంటే, ఇప్పుడు టిడ్కో ఇల్లు ఎన్ని లక్షలైతే మీరు అంటున్నారో 2019 మే నాటికి 77,370 ఇళ్ళు 100% పూర్తయిన ఇల్లు ఉంటే కనుక, అలాగే మిగిలిన బ్యాలెన్స్ మొత్తం ఏదైతే 5 లక్షల ఇల్లు ఉన్నాయో ఆ 5 లక్షల ఇల్లు పూర్తి చేయాలనే బాధ్యత మీకు ఉంది కదా. అలాంటప్పుడు ఎందుకని ఇప్పుడు మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ₹1 కూడా టిడ్కో ఇల్లు కేటాయించలేదు? ఇది నేను అడిగే ప్రశ్న. అర్థమైంది కదండి. మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్లో ఈ టిడ్కో ఇల్లు అన్నీ కూడా కంప్లీట్ చేయడానికి మీరు అన్నదండి 5,200 కోట్లు ఉందన్నారు. 5,200 కోట్లు ఉంటే కనుక టిడ్కో ఇళ్ళన్నీ కూడా లబ్ధిదారులకు అందరికీ పనిచేయచ్చు అని మీరు చెప్తున్నమాట. మరి అలాంటప్పుడు 5,200 కోట్లలోనూ బడ్జెట్లో మీరు ఎందుకని ఈ అమౌంట్ని చేర్చలేదు? బడ్జెట్లో ఎందుకని నిధులు కేటాయించలేదు? టిడ్కోకి ఇచ్చే ఉద్దేశం ఉంటే కనుక టిడ్కో ఇళ్ళకి 5,200 కాకపోయినా కనీసం 1,000 కోట్లు లేదా 2,000 కోట్లు ఎంతో కొంత కేటాయించరు కదా, ఎందుకని ₹1 కూడా కేటాయించలేదు, పైసా కూడా? ఇది నేను అడిగే ప్రశ్న. కాబట్టి బడ్జెట్లో మీరు డబ్బులు కేటాయించకపోవడంతో టిడ్కో ఇళ్ళ మీద జనాల్లో కూడా కొన్ని అనుమానాలు అయితే లేచినాయండి. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏదైతే తప్పు జరిగిందన్నారో, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఒక 2 పనుల గురించి చెప్తా. ఏంటంటే, ఏం అవసరం లేదు, 30,000 అవసరం లేదు, 20,000 అవసరం లేదు, 10,000 అవసరం లేదు, ఏం అవసరంలా ₹1కే లబ్ధిదారుడికి టిడ్కో ఇల్లు ఇస్తాం అని చెప్పి చాలా మంది లబ్ధిదారులు ₹1 చొప్పున ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి అంతేకాదు కొన్ని టిడ్కో ఇళ్ళ మీద కొన్ని ప్రాంతాల్లో, మ్యాక్సిమం అన్ని ప్రాంతాల్లో దీన్ని అమలు చేయండి. ఏంటంటే, టిడ్కో ఇళ్ళకి ఎవరైతే డబ్బులు కట్టారో వాళ్ళకి సబ్సిడీ మీద ఇల్లు ఇవ్వడం కోసం ఇలా కొన్ని వాటైతే పథకాలు లాంటివి అయితే కనుక పెట్టడం జరిగింది. అలా మీరు ఎందుకు పెట్టలేకపోయారు? బడ్జెట్లో అసలు టిడ్కో ఇళ్ళు ఊసు ఎందుకు ఎత్తలేదు? కనీసం ₹1 కూడా ఎందుకు కేటాయించలేదు అని చాలా మందికి ఎలాంటి అనుమానాలు అయితే కనుక ఉండిపోయినాయండి. అది నేను చెప్పింది. కాబట్టి 18 మంది ఎమ్మెల్యేలకి మంత్రి నారాయణ గారు చెప్పిన సమాధానం సరిపోదు నన్ను అడిగితే కనుక. ఇంకా వివరంగా చెప్పాల్సి వస్తే కనుక వాళ్ళు అడిగిన ప్రశ్న కూడా ఈ ప్రశ్న అయితే అడగల. ఎందుకని బడ్జెట్లో టిడ్కో ఇళ్ళకి సంబంధించి నిధులు ఎందుకు కేటాయించలేదు అన్న ప్రశ్న వాళ్ళు అడగలేదు, నారాయణ గారు చెప్పలేదు. అలా అడుగుంటే కనుక నారాయణ గారు ఏ సమాధానం చెప్తారో అలా అర్థమైపోను, తెలిసిపోను. కాబట్టి టిడ్కో ఇల్లు 100% పూర్తయిని మీ హయాంలోనే ఇవ్వాలని చాలా మంది ఆశగా ఎదురు చూస్తారు. కానీ టిడ్కో ఇల్లు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో జెన్యున్గా ఉంటే కనుక వాళ్ళకి 100% మీ హయాంలోనే ఇవ్వాలని చెప్పేసి మన ఛానల్ తరపు నుంచి మనం అడుగుతున్నమాట. అంతేకాదు ఎవరైతే వీటిలో కొన్ని అక్రమాలు అన్యాయాలు జరిగినాయి అన్నారో దాని మీద ఒక కమిటీ వేసైనా సరే త్వరితగతిన లబ్ధిదారులకి ఇల్లు ఇస్తే కనుక వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అదే మనం కోరుకునేది. కేసులు చూస్తున్నాం మీరందరూ కూడా టిడ్కో ఇల్లు విషయంలో మీ అభిప్రాయాలు ఏంటి, మీ అనుమానాలు ఏంటి, మీ ప్రశ్నలు ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి షేర్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.